హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. నిన్న లైవ్ అప్డేట్స్ చూసుకుంటే ఒక సంఘటన జరిగింది. అది ఏంటి అంటే తనుజ దివ్యకి అన్యాయం చేసిందనే చెప్పాలి. అసలు ఏమైందంటే తనుజకి పూల్ టాస్క్లో భరణి దివ్య ఇద్దరూ సపోర్ట్ చేస్తారు. భరణి అయితే తనుజని ఎంకరేజ్ చేస్తూ తనుజ నువ్వు లేవకు, నువ్వు ఉండు అంటూ ఎంకరేజ్ చేస్తూ ఆమెకి సపోర్ట్ చేస్తూ చివరికైతే ఆమెను గెలిపిస్తాడు పూల్ టాస్క్లో. అయితే గెలిచాక భరణి ఏం చేస్తారంటే తనుజని తన భుజాలపై వేసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. అసలు అలా చేయడం చాలా ఓవర్ అంటే చాలా ఓవర్ అనిపించింది. ఎందుకు పక్కన హౌస్మేట్స్ అందరూ అంతలా కష్టపడ్డారు, కానీ వాళ్ళు ఎవరన్నా అట్లా హర్ట్ అయినట్టుగా అంటే ఇబ్బంది పడ్డట్టుగా ఎవ్వరూ లేరు. పూల్ నుంచి లేచాక కాసేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని బయటకు వచ్చారు హౌస్మేట్స్ అందరూ. కానీ భరణి గారైతే తనుజని ఒక భుజాల పైన వేసుకొని అక్కడికి తీసుకురావడం చాలా టూ మచ్ అనిపించింది. చాలా కొంచెం ఎక్కువ చేశారు అన్నట్టుగా అనిపించింది ఆమె విషయంలో. ఇక అక్కడ దివ్య కూడా ఉంటుంది. ఇద్దరు కలిసి అక్కడ తనుజని కూర్చోపెట్టి నువ్వు గెలిచావు టాస్క్లో అంటూ ఆమెకి చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ ఆమె సేఫ్ జోన్లోకి వస్తుంది. సేఫ్ జోన్లోకి వచ్చిన వారు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అయితే తనుజ అక్కడ సేఫ్ జోన్లోకి వస్తుంది. అంటే ఎవరెవరు వస్తారంటే కళ్యాణ్, తనుజ, భరణి, దివ్య, ఇమాన్యుయల్, రాము, వీళ్ళైతే 6 మెంబర్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్గా అయ్యారు. ఇక వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు బిగ్ బాస్. ఆ టాస్క్ ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఇంకా ఎవరు వాళ్ళకి లైట్ ఆఫ్ చేశారు వాళ్ళ లైట్ అని చెప్పేసి గెస్ చేయాలి. ఇక ఆ టాస్క్లో ఏం జరిగింది అంటే ఆ టాస్క్లో తనుజ ఏం చేసిందంటే దివ్యని తీసేస్తుంది కెప్టెన్సీ టాస్క్ నుండి. చూసారా, ఆమెకు పోల్ టాస్క్లో అంత సపోర్టింగ్గా ఉన్న వాళ్ళనే వెన్నుపోటు పొడిచింది తనుజ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆమెకి సపోర్ట్ ఇచ్చిన వారిని తీసేసింది. అక్కడ దివ్యాని మెయిన్గా తీసేసింది. ఆమెకు కళ్యాణ్ ఎక్కువ అయి ఉండొచ్చు, కళ్యాణ్ లేదంటే నేనే క్యాప్టెన్ కావాలి అని ఆమె మనసులో ఉండే ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఇంకా మళ్ళీ దివ్య దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్తుంది. దివ్యకి సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. అక్కడ ఫస్ట్ అయితే సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. తర్వాత ఆ టాస్క్ అయిపోయాక ఇంకా దివ్య దగ్గరికి వెళ్ళి సారీ దివ్య అని చెప్తుంది. దివ్య అక్కడ అస్సలు యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఆమెకు అన్యాయం చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆమెకు చెప్పలేదు. నువ్వు ముందే చెప్పొచ్చుగా తనుజ, నీకు వేరే ప్రయారిటీ వేరే వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు కదా అంటుంది దివ్య. ఇంకా ఆమె ముందు చేస్తా అని చెప్పిన ఆమె తర్వాత ఆమెను తీసేయడం చాలా అన్యాయంగా అనిపించింది. అక్కడ దివ్య చాలా హర్ట్ అయిపోతుంది. నో తనుజ, నాకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు అంటూ దివ్య ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.